రామకొండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఎదుట 8 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంపూర్ గ్రామానికి చెందిన 7 సభ్యులతో పాటు జగిత్యాల జిల్లా చేగ్యాం గ్రామానికి చెందిన సభ్యులు సిపి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున పరిహారం అందజేశారు. అదేవిధంగా వారికి పునరావాసం కల్పిస్తామని సిపి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషితో మావోయిస్టులు లొంగిపోతున్నారని, మిగిలిన వారు సైతం లొంగిపోవాలన్నారు. సత్తి కొట్టు సత్తి సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవారు. వాళ్ళకి ఫాదర్ హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవారు. వాళ్ళు 2018 నుంచి యూజీగా ఉంది. పార్టీ ఈ రకరకాల పని చేశారు. వారితో సార్ ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వారు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్యాలయంలో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కార్డ్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రీహాబిలిటేట్ చేస్తాం.